నన్ను ఈరోజు ఒక పర్ఫెక్ట్ బాయ్గా తీర్చిదిద్దింది మా అమ్మ. నాన్న ఇది లైఫ్ అనేది, ఇది ఇలా ఉంటాడు బయట, ఇలా ఉండాలి మనం. పీపుల్ హ్యావ్ టు ఓన్ ఇట్. నువ్వు ఏదో ప్రూవ్ చేయాలి, నందమూరి తారక రామారావు గారి మనవడినైన నేను మళ్ళీ ఇలాంటి హీరో తెలుగు ఇండస్ట్రీలో పుడతాడా? నటనకి ప్రాణం ఇచ్చే నటుడిగా అసురుల చక్రవర్తి, లంకాధిపతి ఈ రావణాసురుడు. అంతో స్టెప్ వేయడం అంటే పెగ్గేసినంత ఈజీ కాదు. బెస్ట్ యాక్టర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ చేస్తాడు. ఆయన కూడా మన వాళ్ళే గురుగారు. సీరియస్ చేస్తాడు, ఎమోషన్ చేస్తాడు, ఎన్ని హార్డ్ ఉండాలి సార్. సెంటిమెంట్ చేస్తాడు. నందమూరి తారక రామారావు. అమ్మ తోడు. వాట్ ఆఫ్ ద ఫార్మర్, వాట్ అన్ యాక్టర్. మహానంది గారి వీర రాఘవరెడ్డి కత్తి వాదరాలికి నటనకి సంబంధించి ఒక టార్చ్ పేరు అనిపిస్తున్నాయి. ఖచ్చితంగా వాళ్ళ తాతగారి పేరు నిలబెట్టడం కాదు, దాన్ని మ్యాచ్ చేసేంత సత్తా ఉన్నది. నాకు ఇది నిజంగా ఒక మనిషిగా నాకే ఒప్పుకుందాం ఉంది. ఈ రోజు ఈ రెండు కాళ్ళ మీద ఈ ప్యాంటు వేసుకున్నా, ఈ చొక్కా వేసుకున్నా నీ వల్లే. జూనియర్ ఎన్టీఆర్ ఈజ్ వన్ ఆఫ్ ఇండియాస్ బెస్ట్ యాక్టర్స్. ఇన్నాళ్ళు నాకు అవ్వలేదు, ఒక్క క్షణం కూడా అనిపించలేదమ్మా. ఆ మూమెంట్ లో కెమెరా ముందు ఆ క్షణంలో అందులోనే ఉండటం, అది చాలా గొప్ప లక్ష్యం. అది ఉన్న వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వాళ్ళలో ఎన్టీఆర్ ఒకడు. రామ్ లక్ష్మణ్ మాస్టర్ చెప్తుంటారు, ఇప్పుడు నేను షాట్ చేసేటప్పుడు కెమెరా కోసం పుట్టాడు సరిగినట్టు. సార్ 100 అడుగుల్లో నీరు పడుతుందంటే 99 అడుగుల వరకు తవ్వాపేసేవాడిని ఏమంటారు? మీ విజ్ఞతగా వదిలేస్తున్నాను. ఈ ఒక్కడుగు 100 అడుగులతో సమానం సార్. తవ్వి చూడండి. కళ్యాణ్ రామ్ బాబుని, జూనియర్ బాబుని చూస్తుంటే కూడా అంత ఆనందంగా ఉంటుంది. మీ రుణం అన్నది ఎన్ని జన్మలెత్తినా కూడా తీర్చుకోలేను. రూపం అనే మాటకే నిలువెత్తు రూపం అతను. వాడి బాడీలో ఎలాంటి వాడున్నా తలదన్నేలా ఉంటాడు. కనిపించే ఎక్స్ట్రార్డినరీ పర్సన్. ఆ పేరులోనే వైబ్రేషన్ ఉంది, వీటి మీద కనిపిస్తే సెలబ్రేషన్ ఉంది. ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ సెన్సేషనే ఉంది. ఇది మీ ఎన్టీఆర్ కాదు, నందమూరి వంశం నుంచి మేము లాంచ్ చేస్తున్న మరో నందమూరి తారక రామారావు. నందమూరి హరికృష్ణ గారు ఎందుకని తారక రామన్ పేరు పెట్టారో గానీ సేమ్ రాముడు లెక్క. ఎన్టీఆర్ అన్న అబ్బాయి దీంతో ఆగడండి అబ్బాయి, అవుతాడండి అబ్బాయి. సమాజానికే ఒక పెద్ద ఇన్స్పిరేషన్ అవుతాయండి అబ్బాయి. ఎన్టీఆర్ గురించి బాగా కనపడ్డా, బాగున్నాడా? నీలాంటి రాక్షసులను అంత చేయడానికి భూమి మీదకు వచ్చిన ఆది శక్తి అవతారం.
తప్పించుకునేలా చేయను అని మీ అందరికి మాటిస్తున్నాను. ఆయన మాట ఇస్తే మాట చేస్తా, చేస్తూనే ఉంటాను. మీకు నచ్చే వరకు తీస్తూనే ఉంటాను, చేస్తూనే ఉంటాను. నాకు హిట్టులు ప్రాబ్లం వద్దు. ఇది కాకపోతే ఇంకోటి, కాకపోతే ఇంకోటి, కాకపోతే ఇంకోటి. మీకు నచ్చే వరకు మీరు తిరిగే వరకు చేస్తూనే ఉంటాను. తన స్ట్రెంగ్త్ ఏంటో తనకు తెలిసిన మహనీయుడు రాముడు, అలాంటి తన స్ట్రెంగ్త్ ఏంటో తెలిసిన యాక్టర్ ఎన్టీఆర్. వస్తున్నా. So thank you so much Sai Priya Constructions and to all our sponsors once again. అలాగే ఈ సినిమాలో వచ్చే సంవత్సరం రేపటి నుంచి దేవరనామ సంవత్సరంగా ప్రకటిస్తున్నది. నేను సరదాగా పిలుస్తూ ఉంటాను బాబా అని. నా బావా నేను ఇప్పుడు కాదు, నేను ఎప్పుడో చెప్పిన ఇండియా మొత్తంలో బెస్ట్ యాక్టర్ ఎవడరా అంటే నా ఎన్టీఆర్ అని చెప్పిన. అన్న గురించి ప్రీ రిలీజ్కి వస్తుండ అని చెప్పి ఎడిట్లు ఏమీ చేస్తుంటే అన్న ఇక్కడ ఏం రాయాలి అని అడిగిర్రు. నా మాసమ్మ మొగుడని రాయన్న. మొన్న కూడా నేను కలిసినప్పుడు ఎక్కడో రిలీజ్ అయిన ఒక చిన్న సినిమా గురించి ఒక 1 hour మాట్లాడారు ఆయన. టైగర్ అంటే నేను టైగర్ అనే పిలుస్తాను. బికాజ్ నిజంగా ఆయన టైగరే. ఆయన ఎనర్జీని ఎవరు మ్యాచ్ చేయలేరు. అన్నయ్య తారక్కి ఇక్కడ వచ్చేసినందుకు ఆయన్ని తారక్ గారు అంటే ఆయన తట్టుకోలేడు. తారక్ గారు అంటే ఏంట్రా బలిసిందా, ఫార్మల్గా ఉంటావేంటో నాతో అంటాడు. ఈ టీంలో ఉన్న ఎమోషన్ చూస్తుంటే ఏదో 3 సింహాద్రి 4 ఆదిలు అయిపోయేలా ఉంది. అయినా దీన్ని ఆవిడ ఆపలేడు. కానీ ఒకటే చెప్తాను, ఎంతసేపు మాట్లాడను. నువ్వు సూపర్ మాస్ హీరో, సూపర్ సింహం అది అన్ని పక్కన పెట్టు. ఏంటి మరీ అందంగా ఉన్నావా నువ్వు? వర్షం డార్లింగ్లు అయ్యి చేసి ఏదో పాప అమ్మాయిలను ఏదో కొంచెం ఇంప్రెస్ చేస్తున్నాను. నువ్వు మొత్తం బృందావనంతో ఓకే. ఎనీవే ఎవరు ఆపలేరు. సరే బాహుబలి और मगधीराव. बाहुबली. तारक और प्रभास. That's quite difficult, but I would say Prabhas at the moment because I'm in the middle of Bahubali. 100 crore. But as a friend, it is Tarak.